టైప్ అయితే రోమాలు పీకుతా చేతుల్లో గుర్తులు కూడా లేకుండా చేస్తాను అనకూడదు కదా. అప్పుడు నేను పెద్దరికంగా చెప్తున్నా, నా మాట వింటలేదు అని చెప్పాను కదా. వైసీపీ వాళ్ళనైతే రోమాలు పీకి ఇదంటారు. మరి ఇక్కడ బెల్ట్ షాపులు ఒక్కసారి మీ పార్టీ వాళ్ళని అడుగు. ఇంకోటి రేషన్ కల్తీ, ఇది రేషన్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించను అన్నాడు. ఇప్పుడు రేషన్ ఎక్కడ నాగుతుంది, రోజు దొరకట్లేదా? గంజాయి, డ్రగ్స్ ఇప్పుడు దొరుకుతున్నాయిగా. అప్పుడు దొరికిన దాన్నే నువ్వు డ్రగ్స్ క్యాపిటల్ అంటే, ఇప్పుడు దొరుకుతుంటే పట్టుకుండా ఉంటావు. అప్పుడు పట్టుకున్నదే కదా. అప్పుడు డ్రగ్స్ క్యాపిటల్, ఇప్పుడేమో వేరే క్యాపిటల్. ఏంటంటే మనం దుష్ప్రచారం చేయడం సులభం, సరైన ప్రచారం చేయడం కష్టం. ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే 2 కోణాలు నాకు అర్థమవుతున్నంత వరకు. ఒకటి, రేపు పొద్దున ఎప్పుడన్నా వీళ్ళతో విభేదం వస్తే, ఏ భారతీయ జనతా పార్టీనో విడిపోయి పవన్ కళ్యాణ్ ముందు పెట్టంటే, ఇది రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. భారతీయ జనతా పార్టీ ఏమీ పిల్ల పార్టీ కాదు, లేదా పాత రోజుల్లో వాజ్పేయి టైపు రాజకీయం కూడా కాదు. వాళ్ళు ఐదర్ 1 or 2లోకి రావాలనుకుంటున్నారు. రేపు ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. 50% అడుగుతారా, 30% అడుగుతారా, 40% అడుగుతారు. ఎక్కువ సీట్లు ఒక్కళ్ళగా అడగరు. మా ఇద్దరికి కలిపి అంటారు. ఇప్పుడు మొన్న కూడా వీళ్ళు ఏం చేశారు, ప్రతి మీ ఇద్దరికి కలిపి అన్నారు. 22 ఇక్కడ జనసేనకు మనం 21 అంటున్నాం. తెలుగుదేశం ఆ రోజు చేసిన ప్రకటన ఏంటి, బీజేపీ జనసేనలకు కలిపి 31 ఇచ్చామని చెప్పి. అట్లాగే